తను విద్యా కమిషన్ చైర్మన్ కాకముందు ఒకలాగా మాట్లాడిండ్రు, ఎలక్షన్ల ముందు ఒకలాగా మాట్లాడిండ్రు. ఎలక్షన్ల ముందు ఆయన ఇక్కడ ఈ స్కూల్ ఆ ప్రాబ్లం ఉంది, ఆ స్కూల్ ఈ ప్రాబ్లం ఉంది. ఎలక్షన్ల తర్వాత చనిపోయిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 మంది విద్యార్థులు సరిపోతే ఒక్కరోజు కూడా ఒక్క తండ్రి దగ్గరికి, ఆ విద్యార్థి కుటుంబం దగ్గర కానీ, ఆ స్కూల్ దగ్గర కానీ పోయి మరి మురళి గారు చూడలేదు. మరి వారు విద్యా కమిషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి? రేవంత్ రెడ్డిని కాపాడడం మాత్రమే వాళ్ళ ఎజెండానా? లేకపోతే ఈరోజు మతి స్థిమితం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రపూరితంగా ఈ గురుకులాలను, ఈ విద్యాలయాలను శిథిలం చేస్తున్న రేవంత్ రెడ్డిని కాపాడడమే విద్యా కమిషన్ యొక్క ప్రధానమైన ఎజెండానా? ఈరోజు ఆకునూరి మురళి గారే చెప్పాలి. వారినే అడగాలి మీరు ప్రశ్న. ఎందుకు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు? మొన్నటి వరకు ప్రశ్నించే గొంతుక అన్నారు. మరి ఈరోజు ఎక్కడ పోయింది? ఎందుకు మీ గొంతుక మూగపోయింది? ఎందుకు ఈరోజు చాలా ప్రతిభా పాఠశాలను క్లోజ్ చేస్తున్నారు? దాదాపు సబ్జెక్ట్ అసోసియేట్స్కు 6 నెలల నుంచి జీతాలు రావడం లేదు. మరి విద్యా కమిషన్ ఏం చేస్తుంది? విద్యా కమిషన్ చాలా చోట్ల 40% అడ్మిషన్లు లేవు, అంటే 40% ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తుంది విద్యా కమిషన్? మెనూ ఛార్జెస్ లేవు, కాస్మెటిక్ ఛార్జెస్ లేవు. మరి ఏం చేస్తుంది విద్యా కమిషన్? ఎందుకు మూగపోయింది? వారిని అడగాల మీరు. రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారినరా మరి విద్యా కమిషన్? ఎవరి కోసం మీ విద్యా కమిషన్? విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేనప్పుడు విద్యా కమిషన్ ఏం చేస్తుందండి? ఏం చేస్తాడని ఆకునూరి మురళి గారు? ఎక్కడ పోయింది ఆకునూరి మురళి? పిల్లలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఒకటే జిల్లాలో 3 సార్లు విషాహారం అయితే మరి ఎక్కడ పోయింది విద్యా కమిషన్? ఏం చేయగలరు వాళ్ళు? సో ఇవన్నీ కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే. వీటి వల్ల తెలంగాణకు ఏమీ ఒరగదు. మూలాల్లోకి వెళ్ళాలి. ఆ పిల్లలు నా బిడ్డలు అనుకొని మినిస్టర్లు పనిచేయాలి, అధికారులు పనిచేయాలి, ప్రిన్సిపల్లు కూడా పనిచేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వ పాఠశాలలు కానీ మిగతా పాఠశాలలు కానీ బాగుపడతాయని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.